సమస్త జీవులకు, ఒక మనుషులకే కాదండి, సమస్త జీవులకు తెల్లవారేసరికి వాటి ఆహారం కావాలి. కాబట్టి ఈ సృష్టి అంతటికి సృష్టికర్త అయిన వాడు భర్త. భర్త అంటే భారము మోయేవాడు, బాధ్యతలు తీసుకున్నవాడు. కాబట్టి ఆ బిడ్డ యవన కాలంలో భర్తను పోగొట్టుకుందంటే భరోసా ఇచ్చేవాడు, బాధ్యత మోసేవాడు, సృష్టికర్త అయిన వాడు ఆ బిడ్డకు భర్త. అంటే భారము వహించువాడైన దేవుడు ఉన్నాడు. ఇక పిల్లల విషయానికి వస్తే దేవుని వాక్యములో చాలా చక్కగా ఉంది. తల్లిదండ్రులు లేని వారికి ఆయన తండ్రి వంటి వాడు. తల్లిలాగా, తల్లి అయినా తన బిడ్డను మరచునేమో గాని నేను నిన్ను మరువను అన్నాడు. అంత ప్రేమ గల తండ్రి ఆయన. బైబిల్ చెప్తుంది ఆయన పరలోకపు తండ్రి, మనందరికీ తండ్రి, మనందరికీ భర్త. ఇక నిక్కటంగా బైబిల్లో చెప్తున్న మాట అంటే తండ్రి లేని వారికి ఆయన తండ్రి. అంటే వారి బాధ్యతలు. ఇందాక ఒక చిన్న ఇంటర్వ్యూలో ఒక చిన్న బిడ్డ చెప్తున్నాడు, నా 5 సంవత్సరాల వయసులో నా తల్లిదండ్రులు చనిపోయారు, నాకు అంతగా తెలియదు. కానీ ఇప్పుడు ఒక్కడే ఏదో బ్రిడ్జీల కింద పడుకుంటూ, ఒక పూట ఆహారం పెడతారు 5 రూపాయలకి, ఆహారం తినుకుంటూ ఒక స్థాయికి రావాలని ఆ మెట్రో స్టేషన్ పిల్లర్ల మధ్యలో పడుకున్నాను, నాకెవరూ లేరు. అటువంటి వాడిని దేవుడు ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చాడు. అంటే కారణం ఏంటనుకుంటున్నారు? తండ్రి లేని వారి పక్షాన ఏదో ఒక మార్గం తెరుస్తాడు దేవుడు. కాబట్టి మీకు లోకంలో కూడా తెలుసు, నారు పోసిన వాడు నీరు పోస్తాడు. కాబట్టి బిడ్డల గురించి మనం ధైర్యం చెప్పాలి. రెండవది, మనకు చేతనైనంత సహాయం చేయాలి. వారికి చేయూతనిచ్చి ఊతనిచ్చి మనం లేవనెత్తాలి. కానీ ఓవరాల్ గా ఒక మాట మీకు నేను తెలియజేస్తాను. ఇచ్చింది ఆయన. అందుకే ప్రసంగి చెప్తాడు, మన్నైనది వెనకటి వాళ్ళని మన్నైపోవును, ఆత్మ దయచేసిన అంటే ఆయన మనస్సులో మనం ముందే మనమందరం ఉన్నాం. కాబట్టి ఫస్ట్ నివాస స్థలం ఎవరు? మనకి బెస్ట్ నివాస స్థలం ఎవరు? ఇక్కడ అన్ని కలతలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బరువులు, బాధ్యతలు, ఒకసారి సంతోషం, ఒకసారి దుఃఖం, ఒకసారి ఇన్ని మిక్స్డ్ కలిగి ఇక్కడ ఉంటాం. ఇవన్నీ మనకి ఇక్కడ వచ్చినాక స్టార్ట్ అవుతాయి. బిడ్డ పుట్టిన తర్వాత ఏడవకపోతే ఏమంటారు? ఆరోగ్యంగా లేదంటారు. ఏడితేనే ఆరోగ్యం అంట. అవసరం అయితే డాక్టర్ గారు ఏం చేస్తాడు? కొంచెం ఇట్లా గిల్లైనా గిచ్చైనా ఏడిపిస్తాడు. ఎందుకంటే ఏడుపు స్టార్ట్ కావాలి ఫస్ట్. అందుకే ఒక భక్తుడు రాశాడు, కొంచెం నీడకురండి, లోపలికి రండి, ఎండలో ఉన్నారు. పయనించే మానవా ఎందాక నీ పయనం, ఎందాక నీ పయనం, అంతు తెలియని లోకంలో ఆత్మజ్యోతియా యేసే. అంతు తెలియని, రెండోసారి, ఆత్మజ్యోతియా యేసే. పయనించే మానవా ఎందాక నీ పయనం, ఎందాక నీ పయనం. పుట్టగానే నీవు ఏడుస్తావు, ఎందుకో నేను పుట్టానని. పుట్టగానే నీవు ఏడుస్తావు, ఎందుకో నేను పుట్టానని. బ్రతుకుతూ కూడా ఏడుస్తావు, ఎలా ఇళ్ళను బ్రతకాలని నీవు. బ్రతుకుతూ కూడా ఏడుస్తావు, ఎలా ఇళ్ళను బ్రతకాలని నీవు. పోయేటప్పుడు కూడా ఏడుస్తావు నీవు, పోయేటప్పుడు కూడా ఏడుస్తావు నీవు. అయ్యో నేను పోతున్నానని పయనించే మానవా ఎందాక నీ పయనం, ఎందాక నీ పయనం. హల్లెలూయా, హల్లెలూయా. మనం పుట్టుకతో
ఏడుపుతో మన జర్నీ స్టార్ట్ అవుతుంది, మన ప్రయాణం, మన బ్రతుకు స్టార్ట్ అవుతుంది. ఇక బ్రతుకుతున్నంత కాలం ఏడిపే, ఒకరి మీద ఒకరికి ఏడుపు, ఎలా బతకాలని సొంత ఇంట్లో ఐక్యత లేక ఒకరంటే ఒకరికి పడని ఏడుపు, అన్నదమ్ములకు ఒకరి మీద ఒకరికి ఏడుపు. ఏడుపు అంటే రెండు రకాలు. దుఃఖములో నుండి ఏడ్చే ఏడుపు ఒకటి, వాళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారని ఏడ్చే ఏడుపు ఒకటి. కొంతమంది లోపల ఒకటి పెట్టుకొని బయటికి చాలా హుందాగా ప్రవర్తిస్తారు, చాలా ప్రేమను డ్రామా చేస్తారు. బతికున్నప్పుడు ఒరిజినల్ గా చూపించరు, కానీ చనిపోయినాక తలాపున మా డాడీకి కూల్ డ్రింక్ అంటే ఇష్టం, మా మమ్మీకి వజీర్ ప్యాకెట్ అంటే ఇష్టం, మా డాడీకి బ్రాండీ అంటే ఇష్టం అని ఇవన్నీ చనిపోయిన తర్వాత పెత్తనాలు చేస్తూ ఉంటారు. బ్రతికున్నప్పుడు మంచి స్వభావం కలిగిన వారి స్వచ్ఛమైన స్పష్టమైన ప్రేమను చూపించుకోవాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో భార్యాభర్తలు కానీ తల్లిదండ్రులు కానీ, ముఖ్యంగా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నవారు, వారిని మీరు చక్కగా చూసుకోండి. ఎందుకంటే యవన కాలంలో బిడ్డ తన ఇద్దరు కొడుకుల భవిష్యత్తును కళ్ళతో చూడకుండా వెళ్ళిపోయాడు కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ అంటున్నాడు చివరి మాట, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు అంటే ఒక నిర్ణయం, ఒక క్రమము. ప్రపంచంలో ఎవరైనా, అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఇండియా అయినా, రాజైనా, బీరైనా, ఎవరైనా చనిపోగానే ఇలాగే బయట పడుకోబెడతారు. ఏం చేస్తారు? రాత్రి వచ్చరికి డబుల్ కాట్లు పడుకొని ఉన్నాడు, కాసేపటికి బయటికి తీసుకొచ్చారు. నన్నైనా మిమ్మల్ని అయినా అంతే ఉన్నప్పుడే ఈ భోగాలు, ఉన్నప్పుడే ఈ ఆర్భాటాలు, ఉన్నప్పుడే ఇవన్నీ బ్రతికున్నప్పుడు ఒకరి మీద ఒకరికి గౌరవం, ప్రేమ, ఆప్యాయత, మంచితనం అనేది కాస్ట్లీ. డబ్బు కంటే విలువైంది, బంగారం కంటే విలువైంది. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, బంగారం అంటే సంపాదించుకోవచ్చు. ఒక మంచి సహవాసం, మంచి స్నేహం, మంచితనం, ఇది ప్రజల మధ్యలో మంచి వాతావరణం లేకపోతే ఆ వ్యక్తికి ఎన్ని కోట్లున్నా వ్యర్థమే. అందుకే ఎవరైనా మంటిలోకి వెళ్లాల్సిన వారు మన మంటి పరుపులోకి వెళ్ళాలి. ఇప్పుడు మన ఆర్భాటం అంత ఏంటి చెప్పండి? బ్రతికున్నప్పుడు బిడ్డ కొంచెం ఏదైనా బలహీనత రాగానే హాస్పిటల్ తీసుకుని అడ్మిట్ చేసి బతికించుకోవాలి, నడవాలి, బాగుపడాలని ఆర్భాట పడేది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది, అప్పులు కూడా చేసి. కుటుంబ సభ్యులు కూడా కొంతమంది సహకరించారు, సరే మంచిది, కానీ బ్రతికించుకోవాలి. కానీ చనిపోయిన తర్వాత, ప్రాణం పోయిన తర్వాత ఎవ్వరు ఏమి చేసేది లేదు. చేయాల్సింది ఒక్కటే, మంటికి మార్చాలి. కానీ ఒక్క పదములో 2 అర్థాలు ఉన్నాయి. నరులారా తిరిగి రండి అని అంటే ఆల్రెడీ ముందే చెప్పేది. మంటికి మార్చుచున్నావు అంటే మట్టిలోకి పెట్టబడిన తర్వాత చనిపోయాడు అనే శబ్దం మనమే అంటున్నాం, చనిపోయింది అంటున్నాం. అంటే ఉన్న వ్యక్తి నిజం కాదు. ఈ బాడీని డ్రైవ్ చేశాడే, 5 సంవత్సరాల నుంచి కొంచెం మంచంలో ఉన్నా మధ్యలో 2 years లేచి నడిచాడు చేయబట్టుకుంటే. కానీ ఆ బాడీని నడిపించిన అసలైన వ్యక్తే, ఆయన పేరు ఆత్మ. ఈ బాడీ పేరు చిరంజీవి. ఇప్పుడు మనం చిరంజీవి బాడీని చుట్టూ ఉన్నాం, కానీ అసలైన వ్యక్తి లేడు. ఇప్పుడు మాట్లాడుతున్న లోపల నుండి నాతో మాట్లాడిస్తున్నది అసలైన వ్యక్తి. ఒకరోజు 2 వేరైపోతాయి. అందుకే మట్టికి అప్పు తీర్చాలి, ఆత్మ దయచేసిన దేవుని వద్దకు చేరాలి. ఎందుకు చేరాలి? మళ్ళీ ఎట్టాగో పంపించాడు కదా, మళ్ళీ ఎందుకు పోవాలి? మీరు ఎప్పుడైనా ఊరికి పోతే ఇంటికి పోవాలని ఉంటుందా? ఏమో ఎప్పుడన్నా మీ చుట్టాలు ఇంటికి పోతే అబ్బాయి ఈయనే బాగుంది, ఈయనే సంవత్సరాలు ఉందాం అని ఉంటారు. అమ్మ మీ అక్కే కావచ్చు, చెల్లే కావచ్చు, సొంత వాళ్ళేనండి. మీకు తెలుసు కదా చుట్టాల ఎట్లుంటది. మొదటి రోజు కోడి, రెండో రోజు కోడిగుడ్డు, మూడో రోజు అంటే మీకు అర్థమైపోద్ది ఏ తిన్నా ఏదున్నా ఎక్కడో నా ఇంటికి వెళ్ళాలని కదా. అసలు మంచి భోజనం పెట్టినా నువ్వు సంవత్సరాలు అక్కడ ఎందుకు ఉంటావు? నా ఇల్లు ఎట్టుందో, నా పిల్లలు ఎట్టున్నారు, అక్కడికి ఎందుకు ఆగుతుంది?
మన బాడీకి ఉన్న స్నేహాలు ఉన్నాయే, భార్య భర్త పిల్లలు కోళ్ళు కుక్కలు ఇవన్నీ పెంచుకుంటున్నాం కదా, అన్నిటి మీద ఉంటుంది మమకారం. కానీ ఇప్పుడు పోయినప్పుడు ఏదంతా ఏం లేదండి. మరి పోయేటప్పుడు భార్య ఏది, పోయేటప్పుడు పిల్లలు ఏది అని అంటే ఇక్కడ మీరు గమనించండి, ఎలా అయితే ఆర్భాటంతో వచ్చామో అదే ఆర్భాటంతో ఒక రోజు వెళ్ళిపోవాలి. నరులారా తిరిగి రండి. ఒకటేమో ఈ అర్థం ఏది, ఒకటేమో ఈ అర్థం ఏది, చనిపోవాల్సిందే రండి మళ్ళీ వచ్చేయాలని. రెండో అర్థం ఏంటంటే రెండవ రాకడ మన బ్రతికున్నా చనిపోయినా ఆయన దగ్గరికి. నరులారా నా లెక్కలో మీరు నిలబడాలి, ప్రతి వారు వంతుల చొప్పున లెక్క చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనమందరం ఇక్కడ జీవించే జీవితం అంత ఆషామాషి జీవితం ఏం కాదు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిపోయిందిలే అని మనం మర్చిపోతాం. కానీ మనం ఇక్కడ జీవించినంత కాలం ప్రభు రికార్డులో స్టార్టింగ్ నుండి ఉంటుంది ఎండింగ్ వరకు. మన కాళ్ళతో ఏం చేసాం, మన చేతులతో ఏం చేసాం, మన చూపులతో ఏం చేసాం, మన శరీరంతో ఏం చేసాం. అసలు శరీరంలో ఏం చేసినట్టు కనపడదు. కొంతమంది లోపల రన్ అవుతా ఉంటది. ఆలోచనలో పాపములు అంటారు వాటిని. ఆలోచనలో ఏం చేసి ఇవన్నీ లెక్కకు వస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ తప్పించుకోవడానికి వీలు లేదు. నాకు తెలిసి చిరంజీవికి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి నాకు తెలిసినంత వరకు అంటున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఏమీ లేవు. కానీ పడిపోయిన దగ్గర నుంచి ఇంకా అసలు ఆయన బయటికే వెళ్ళలేదు. తింటే ఇంత భోజనం, లేకపోతే నీళ్లు, ఆ భార్య ఏది పెడితే అదే తప్ప పిల్లలతో చూస్తూ బ్రతికాడు. కాబట్టి ఆయన రక్షణ పొందాడు. పేరు ఎలీషా. కనుక దేవుడు ఆయన రక్షించాడు, ప్రభువుని నమ్ముకున్నారు. అయితే ఇక్కడ నేను ప్రతి చోట నేను ఏం చెప్తున్నానంటే కొన్ని ఆచారాలు మీరు మిక్స్ చేయొద్దని చెప్తున్నాను. కొన్ని ఆచారాలు, ఈ ఆచారాలకు ముందుంటాం, ఇప్పుడు చాలా బలంగా పనిచేస్తాం ఇప్పుడు ఆచారాలకు. నేను చెప్పింది ఏంటంటే మీరు వాక్యానుసారంగా ఉండండి, ప్రభువుకు నమ్మకంగా ఉండండి, నీతిగా ఉండండి, ఆయనకు నమ్మకంగా ఉండండి, ఆదరించండి, ప్రార్థన చేయండి, ఆదుకోండి. ఏమైనా మీరు హెల్ప్ చేయదలుచుకుంటే చేయండి. కానీ ఆచారాలు లేవు. ఒకటే ఒక ఆచారం ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది ఏంటి? చనిపోయిన తర్వాత సరైన రీతిగా వాక్యానుసారంగా సమాధి చేయకపోతే వారికంటే పడిపోయిన పిండమే మేలు అన్నాడు. ఇది ఎవరికి మినహాయించి? బాడీ దొరికితే, బాడీ దొరకని మరణాలు ఉంటాయి, వాటికి ఇది ఆపాదించబడి అది దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే మోషే శరీరం ఎక్కడుందో ఎవరికి తెలియదు, యేసుప్రభు శరీరం ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు, ఏలియా శరీరం ఎక్కడుందో ఎవరికి తెలియదు, హానోకు శరీరం ఎక్కడుందో ఎవరికి తెలియదు. వాటికి దహన కార్యాలు జరగాలి, దేవుడు చేశాడు, దేవుడే డైరెక్ట్ చేశాడు వాళ్ళు. కాబట్టి కొన్ని బాడీలు అగ్నిలో ఆగుతైపోతాయి, ఇంకా అంతే, ఇది అదే. కానీ మన చేతికి వచ్చిన తర్వాత క్రైస్తవుడికి ఆజ్ఞ ఏంటంటే వాక్యానుసారంగా చేయాలి, ప్రార్థన చేయాలి, పాటలతో తెలియజేయాలి. పాటలు పాడినా మాటలు చెప్పినా ఏం చెప్తున్నాం? ఈ జీవితం వ్యర్థం, అర్థం చేసుకో. అది అసలైన నివాస స్థలం. తరతరముల నుండి భూమి పుట్టక ముందు అదే నివాస స్థలం. మనం పుట్టక ముందు కూడా అక్కడ ఉన్నాం, మనం పుట్టి కొన్ని రోజులు ఇక్కడ ఉన్నాం, ఆ తర్వాత మరలా అక్కడికే వెళ్తాం. కాబట్టి ఇవన్నీ టెంపరవరీ, ఇవన్నీ టెంపరవరీ, ఇవన్నీ ఖాళీ చేయాలి, ఇది ఖాళీ చేయాలి. అందుకంటున్నాను, నేను ఒకటే మాట చెప్తాను, నేను వచ్చేంత వరకు మీరు నమ్మకంగా ఉండండి. బతికుంటే నాతో పాటు నేను పిలిచినప్పుడు వస్తారు. చనిపోయిన ఆత్మలన్నీ కూడా పరదేశంలో ఉంటాయి. అప్పుడు నేను నీతిమంతులను ఖచ్చితంగా నేను దేవుని రాజ్యంలో తీసుకెళ్తాను. అందుకే మీ అందరికీ 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాం. లాస్ట్